హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు నేను మీకు బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 కేజీ పైనే బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు మరీ లేతగా ఉండకూడదు, ముదురుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉంటే బీరకాయ పచ్చడి బాగుంటుంది. దీనికోసం ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ బీరకాయ పచ్చడికి కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక వెల్లుల్లిపాయ ఇలా చితకొట్టుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ ఎక్కాక సిమ్లో పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక జీలకర్ర ధనియాలు వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇలాగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఈ బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు దగ్గరుండి మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు చూసుకొని వేసుకోండి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఒక 3 పలుకులు చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని కలుపుకుంటూ మూత తీసుకొని కాసేపు అలాగా మగ్గనివ్వాలి. ఈలోగా మనం పోపు వేసుకున్నాం కదా, వీటిని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు బాగా మనం దంచుకోవాలి. ఈలోగా ఈ బీరకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఆ క్లిప్ మిస్ అయింది. వాటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని సగం వేసుకొని బాగా దంచుకున్న తర్వాత మిగిలినది కూడా వేసుకొని అంతా కలిపి దంచేసుకోవడమే. ఇది ఎక్కువగా ఉంది కాబట్టి మన మీద తుల్లుతుంది. చూసుకొని నెమ్మదిగా ఈ బీరకాయ ముక్కలన్నీ బాగా మెదిగేలాగా దంచుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. నాకు ఉప్పు సరిపోయింది. అంతేనండి, బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు.